సమ్మర్ సీజన్ వచ్చింది. పిల్లలు పడుకునే రూమ్‌లో ఏసీస్, కూలర్స్ వాడుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు. అయితే నేను చెప్పే ఈ 5 జాగ్రత్తలు తీసుకొని మీ పిల్లలు పడుకునే రూమ్‌లో ఏసీస్, కూలర్స్‌ని హాయిగా వాడుకోవచ్చు. ఫస్ట్, పిల్లలు పడుకునే రూమ్‌లో ఏసీలు వాడుతుంటే దాని టెంపరేచర్ 24-26 డిగ్రీస్ ఉండేటట్టు చూసుకోండి. దానికంటే తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంచకూడదు. సెకండ్, పిల్లలు పడుకునే రూమ్‌లో ఏసీ, కూలర్ ఉంచేటప్పుడు దాని డైరెక్ట్ ఫ్లోని పిల్లల పైన పడకుండా అవాయిడ్ చేయాలి. థర్డ్, పిల్లల్ని ఏసీలు, కూలర్లు ఉన్న రూమ్‌లో పడుకోబెట్టేటప్పుడు సఫిషియెంట్ క్లాతింగ్ ఉండేటట్టు చూసుకోండి. కాటన్ క్లాతింగ్ ఉంటే బెటర్. సింథటిక్ క్లాతింగ్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, పిల్లల్ని ఏసీలు ఉన్న రూమ్‌లో పడుకోబెడుతున్నారంటే ఆ ఏసీని రెగ్యులర్‌గా సర్వీస్ చేయిస్తూ ఉండాలి. లేదంటే ఫిల్టర్‌లో దుమ్ము బట్టి పిల్లలకి ఎలర్జీస్ గానీ, ఇన్ఫెక్షన్ గానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫిఫ్త్, ఏసీలు, కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. అలాగే చాలా డ్రైగా ఉంటుంది. దీంతో పిల్లల స్కిన్ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళ నేసల్ మ్యూకోసా డ్రై అయిపోయి వాళ్ళకి ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళకు ఏసీ వాడేటప్పుడు ఆ రూమ్‌లో హ్యూమిడిఫైయర్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర హ్యూమిడిఫైయర్ లేదు అంటే ఒక బకెట్‌లో నీళ్లు తీసుకొని ఆ రూమ్‌లో పెట్టొచ్చు. దీంతో ఎయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.